సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ గురుభ్యో నమః. 2024 సెప్టెంబర్ మాస ఫలితాలకు స్వాగతం. ప్రతి మాసంలో ఈ మాస ఫలితాలు 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు పెట్టడం జరుగుతుంది. అలాగే కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇక్కడ మనం చూసుకుంటే వృషభ రాశి యొక్క గ్రహస్థితిని మనం ఒకసారి చూద్దాం. వృషభ రాశి వారికి జన్మ బృహస్పతి ఉన్నాడు, ఇది శుభయోగకారకుడు. అలాగే ద్వితీయస్థ కుజుడు, తృతీయంలో బుధుడు ఉన్నాడు. అలాగే చతుర్థంలో రవి, పంచమంలో శుక్ర కేతువులు ఉన్నారు. ఇక దశమ స్థానంలో శని, ఏకాదశంలో రాహు ఉన్నాడు. ఇక్కడ మనం చూసుకుంటే బుధుడు వచ్చేసి గ్రహ మార్పు అనేది మనకు సంభవిస్తుంది. బుధుడు 24వ తారీఖు రోజు 3వ స్థానం నుంచి 4వ స్థానంలోకి, అలాగే 24వ తారీఖు 4వ స్థానం నుంచి 5వ స్థానంలోకి వెళ్తున్నాడు. ఈ స్థానాలన్నీ కూడా బుధుడికి శుభయోగకారకులే. అలాగే శుక్రుడు కూడా 18వ తారీఖు 6వ స్థానంలోకి స్వక్షేత్రంలోకి వెళ్తున్నాడు. రవి 17వ తారీఖు మనకు 5వ స్థానంలోకి వెళ్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకుంటే వృషభ రాశి వారికి ముఖ్యంగా మనం గమనించినట్టయితే రాష్ట్రాధిపతి అయినటువంటి శుక్రుడు 5వ స్థానంలో మంచి యోగకారకంగానే ఉన్నాడు. ఎన్ని సమస్యలున్నా కూడా రాష్ట్రాధిపతి అనుకూలంగా ఉండడం వల్ల మానసిక స్థిరత్వం అనేది పెరుగుతుంది. కొంత విలాసవంతమైనటువంటి ప్రక్రియలయందు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా అన్నిటి మీద వ్యామోహం పెరగడం, ఏ పని చేయాలన్నా కూడా కొంత బద్ధకంగా, ఆ పని యందు ఆసక్తి లేకపోవడం, తనకు నచ్చిన పని మాత్రమే చేయడం, ఇలాంటి ఆలోచనలతో ప్రస్తుతమైతే వీరి యొక్క గోచారం సూచిస్తుంది. కేతు సాంగత్యం వల్ల చెడు సావాసాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. వాటి వల్ల కొత్త సమస్యలు అలాంటివి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అనవసరమైనటువంటి స్నేహాలు వీటికి కొద్దిగా దూరంగా ఉండండి. అలాగే జన్మ బృహస్పతి వల్ల ధనప్రాప్తి కానీ ఐశ్వర్య ప్రాప్తి కానీ ఎక్కువగానే ఉంటుంది. సమస్యలను ఎదుర్కొనే ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది. ఆర్థికపరమైన విషయాలలో మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ధనాధిపతి అయినటువంటి బృహస్పతి, బుధుడు 4, 5 స్థానాల్లో సంచరిస్తున్నాడు. కాబట్టి ఈ మాసమంతా కూడా బుధుడు శుభయోగకారకుడే ఉన్నాడు. కాబట్టి ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. అన్ని రకాలుగా ఆర్థికంగా మంచి ఎదుగుదల అనేది సూచిస్తుంది. కుటుంబపరమైన విషయాలలో శుభవార్తలు వింటారు. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. దగ్గర బంధువులతో కలిసి, కుటుంబంతో కలిసి విహారయాత్రలకు కానీ తీర్థయాత్రలకు కానీ వెళ్ళే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. కుటుంబంతో ఎక్కువ సమయం గడిపే ప్రయత్నం చేస్తారు. ఇక స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇలాంటివి చేయాలి అంటే 17వ తారీఖు లోపల చేయండి. మంచి అనుకూలంగా ఉంటుంది. ఏదైనా స్థిరాస్తుల్లో పెట్టుబడులు, వ్యాపార సంబంధమైన పెట్టుబడులు పెట్టాలి అంటే 17వ తారీఖు లోపల చేయండి, అనుకూలంగా ఉంటుంది. 17 తర్వాత ఎప్పుడైతే రవి మారుతున్నాడో అంత అనుకూలంగా ఉండకపోవచ్చు, కానీ అనుకూలంగానే ఉంటుంది. కానీ ఈ లోపల పెడితే లాభాలు అనేటివి, అభివృద్ధి అనేది ఎక్కువగా ఉంటుంది. విద్యాపరమైన విషయాలలో మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. మాసాంతంలో ఎక్కువ అనుకూలమైనటువంటి స్థితి కలుగుతుంది. మాస ప్రారంభంలో 4వ తారీఖు వరకు బుధుడు అనుకూలంగా లేకపోవడం వల్ల విద్య ఎందు కొన్ని ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది. కానీ మధ్యంలోంచి ఎప్పుడైతే మాస మధ్యంలోకి బుధుడు చతుర్థ, పంచమ స్థానాల్లో సంచరిస్తాడో 24 నుంచి మాసాంతం వరకు ఈ 2 స్థానాల్లో విద్యార్థులకైతే మంచి విజయాలు, అద్భుతమైనటువంటి ఫలితాలు అనేటివి వీళ్ళు పొందే అవకాశం ఉంది. విద్యా వ్యాపార రంగాలలో కూడా, అన్ని రంగాల్లో కూడా మంచి అనుకూలత అయితే సూచిస్తుంది. ఇక దాంతోపాటు చాలా విశిష్టమైనటువంటి స్థితి అనేది మనకు గోచరిస్తుంది. ఉన్నతమైన స్థితికి చేరుకునే అవకాశం ఉంది. సంతానపరమైన విషయాలలో శుభవార్తలు వింటారు. సంతానం యొక్క నడవడికలో వారి స్నేహితులతో ఉండేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. సమస్యలు కూడా కొన్ని తెచ్చే అవకాశం ఉంది. ఇక మాస మధ్యం నుంచి కూడా షష్టమ స్థానంలో శుక్రుడు రావడం వల్ల
ఈ మాసాంతంలో కొన్ని రకాల ఆటంకాలు, విద్యార్థులకు చికాకులు, సమస్యలు కొన్ని వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అప్రమత్తంగా ఉండండి, సమస్యలకు దూరంగా ఉండండి, అనవసరమైనటువంటి వాటిలో తలదూర్చకండి. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం అయితే మనకు సూచిస్తుంది. సప్తమాధిపతి అయినటువంటి బృహస్పతి, సప్తమాధిపతి అయినటువంటి కుజుడు కూడా చాలా అనుకూలంగా ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల మంచి అన్యోన్యత, కుటుంబంలో ప్రశాంతత, ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు, సమస్యల నుంచి బయటపడడం, ఏదైనా కూడా నిర్ణయాలు తీసుకోవడంలో సుముఖత అనేది ఉంటుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్, బృహస్పతి జన్మంలో ఉండడం వల్ల షుగర్ లాంటి వ్యాధుల వల్ల కొన్ని రకాల చికాకులు కలిగినప్పటికీ కూడా ఔషధ సేవ వల్ల సామాన్య స్థితికి చేరుకుంటారు. ఆరోగ్యపరంగా కొంత చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఇక తల్లిదండ్రుల నుంచి కూడా సానుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబంలో ఒక అనుకూలమైనటువంటి స్థితి కలిగే అవకాశం ఉంది. తల్లిదండ్రుల నుంచి స్థిరాస్తులు, ఉద్యోగ విషయంలో తల్లిదండ్రుల సహాయ సహకారాలు అందే అవకాశం ఉంది. ఇక ఉద్యోగపరంగా చూసుకుంటే మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. దశమాధిపతి స్వక్షేత్రంలో ఉండడం వల్ల ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకుంటారు. ఉద్యోగంలో ప్రమోషన్లు, స్థానచలనాలు, బదిలీ, మీ ఉద్యోగంలో మార్పులు ఇవన్నీ కూడా కలిగే అవకాశం ఉంది. అలాగే దశమస్థ శని వల్ల ఆటంకాలు, పై అధికారుల ఒత్తిడి కూడా కొద్దిగా ఎక్కువగానే ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. దాంతోపాటు రాజకీయ నాయకులకైతే విజయాలు దక్కే అవకాశం సూచిస్తుంది. అలాగే సినీ రంగాల వారికి మాస మధ్యంలో వరకు కూడా విజయాలు దక్కే అవకాశం ఉంది. మాసాంతంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే వ్యాపార రంగాల వారికి, అన్ని రంగాల వారికి కూడా మంచి అనుకూలత. ముఖ్యంగా ఇనుముకు సంబంధించిన వ్యాపారాలు చేసేవారు విశేషమైనటువంటి లాభాలను పొందుతారు. రక్షణ రంగాలు కానీ, వైద్య రంగాలు కానీ మంచి అనుకూలమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఇక వృత్తి విద్యలు, వ్యవసాయదారులు వీళ్ళకు కూడా కొంతవరకు అనుకూలంగానే ఉండే అవకాశం ఈ మాసంలో సూచిస్తుంది. ఇక విదేశీ ద్రవ్యలాభం, విదేశీ పెట్టుబడులు, విదేశీ ఆర్థిక అనుకూలత అయితే మీకు సూచిస్తుంది. లాభస్థంలో విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఉద్యోగపరంగా విదేశాలలో స్థిరపడాలి అనుకునే వారికి కూడా మంచి సమయంగా చెప్పుకోవచ్చు. విదేశాలలో కొంతవరకు ఆర్థిక పురోభివృద్ధికి ఉపయోగపడే విషయాలు మీకు అనుకూలిస్తాయి. ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. ఊహించని ధనప్రాప్తి, దాంతోపాటు ఏదైనా కూడా మీకు రావాల్సినటువంటి పాత బకాయిలు రావడం, అలాగే మీరు ఇన్వెస్ట్ చేసిన చోట్ల లాభాలు రావడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. ఇక ఖర్చులు కూడా వ్యక్తిగతమైన, కుటుంబపరమైన ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. మరి ఈ వృషభ రాశి వారు కొంత విలాసాలయందు ఆసక్తిని తగ్గించుకోవడం, మానసిక సంఘర్షణకు దూరంగా ఉండడం, ఎదుటి వారిపై ఎక్కువగా అభిమానాన్ని, కోరికలను పెంచుకోవడం కూడా కొన్ని సమస్యలకు కారణమవుతుంది. కాబట్టి వాటికి కొద్దిగా దూరంగా ఉండండి. మీ వ్యక్తిగతమైనటువంటి విశ్లేషణలు, వ్యక్తిగతమైనటువంటి స్థిరత్వాన్ని తెచ్చుకునే ప్రయత్నం చేయండి. లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. వృషభ రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకోండి. శనిగేలు నివేదన పెట్టి పంచిపెట్టండి. దాంతోపాటు శుక్రవారం రోజు బొబ్బెర్లు దానం ఇవ్వండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. ఇక దాంతోపాటు ఏదైనా దత్తక్షేత్రాలను దర్శిస్తే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు వృషభ రాశి యొక్క ఫలితాలు. అలాగే ఈ వృషభ రాశి వారు వీలైతే నవగ్రహ పాశుపత అభిషేకం చేసుకోండి. ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు కలిగే అవకాశం ఉంది. అలాగే మన ఈ మాస ఫలితాల్లో వృషభ రాశి వాళ్ళందరూ కూడా మన వీడియోను లైక్ చేయండి. కొత్తగా ఛానల్స్ వస్తున్న వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రిప్షన్ వల్ల మా యొక్క పాపులారిటీ పెరుగుతుంది. కాబట్టి మీ సపోర్ట్ మాకు కావాలి. తప్పకుండా చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. మీ వ్యక్తిగతంగా ఏదైనా సమస్యలు ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా మీకు ఇంతకుముందు రిప్లై ఇచ్చేవాడిని కాదు, కానీ ఇప్పటి నుంచి మీకు ఏదైనా అవసరం ఉంది అంటే రిప్లై ఇస్తాను. ఏదో సమయంలో ఆ సమయాన్ని బట్టి రిప్లై ఇస్తాను. తప్పకుండా చూస్తూ ఉండండి. స్వస్తి.